హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్న పాప బర్త్‌డే అన్నమాట. సో, ముందుగా అయితే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఇంకా మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాము శివాలయంకి. మా పెద్ద పాప రాలేదనమాట. ఇంట్లోనే ఉంది. మేమే ముగ్గురం వెళ్ళామన్నమాట. సో, వెళ్ళగానే అక్కడ శివాలయంలో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అంతగా పెద్దగా పూజలేం చేయట్లేదనమాట. సో, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది టెంపుల్. ఇంక దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా మంచిగా మొక్కుకున్నది నా చిన్న పాప అయితే. సో, దానికైతే భక్తి అయితే ఎక్కువ. తనే చేస్తా ఉంటది అన్నీ. సో, ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఆశీర్వాదం అయితే తీసుకుందనమాట. సో, ఇంకా ఆఫ్టర్‌నూను మంచిగా ఎంజాయ్ చేసింది. ఈవినింగ్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకు అనంటే ఈమెకి ముందు రోజే అంటే ఈమె బర్త్‌డేస్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. సో, వాళ్ళ హ్యాపీనెస్ మేము అస్సలు కాదనము. ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా చేస్తామన్నమాట. వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా చేశాము. ఇంకా ఇంటి దగ్గర అక్క వాళ్ళని ఇన్వైట్ చేశాము. సో, అందరం కలిసి అయితే మార్కండేయ కాలనీలో ఉన్న పార్టీ ప్యాలెస్ అని ఉంటుంది. సో, ముందు రోజే మేము బుక్ చేసుకున్నాం అనమాట. టైమింగ్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ బుక్ చేసుకొని ఇంకా టైమింగ్ వరకు మేము వెళ్ళిపోయాము. సో, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. 10 మెంబర్స్ అయినా కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అందులో. ఇంకా ఎక్స్ట్రా పర్సన్ ఎవరన్నా ఉంటే మనీ పే చేసుకోవాలి. సో, ఇంకా మేము వెళ్ళేసరికి మా ఆయన కేక్ తీసుకొచ్చాడు. ఇంకా వెల్కమ్ అయితే చాలా బాగుంది. మంచి మినీ థియేటర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, చాలా బాగుంది. మా పిల్లలైతే ఫుల్ సాటిస్ఫై. అండ్ పిల్లలు కాదు, అక్క వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు పార్టీలో. ఎందుకంటే అందరం చిల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసాము. ఇంకా 1 ఇయర్ నుండే ప్లాన్ చేసుకుంటదనమాట. నా బర్త్‌డే ఇలా చేయండి డాడీ, అలా చేయండి అని చెప్పేసి. సరేలే అన్నట్టుగా ఇంకా మేమైతే ఇలా ప్లాన్ చేసాము. తనకు సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సో, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. సరే ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆ కేక్ కూడా ముందు రోజే మేము కస్టమైజ్ చేపించామన్నమాట. తనకు నచ్చినట్టుగా తనని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి తనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేపించాము. మనకు తెలిసిన వాళ్ళే చేశారు. సో, చాలా బాగుంది కేక్ అయితే. ఇంకా అందరం మంచిగా హ్యాపీగా అనిపించింది. కొన్ని స్టిల్స్ అయితే దిగాము. అందరూ దిగాము. ఎందుకంటే లొకేషన్ బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాలేము. సో, సమ్ టైమ్స్ వస్తాం కావచ్చు. ఇంకా వచ్చినప్పుడు అందరం చిల్ అయ్యాము. మంచిగా ఫొటోస్ అయితే అందరం తీసుకున్నాము. వీడియోస్, ఫొటోస్, డాన్స్లు అన్నీ చేసుకున్నాము. ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా. ఇందులో ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటి అని అంటే నేను మా ఆయన డ్యాన్స్ చేయడమే. ఎందుకంటే మా ఆయన ఏ ఏ ఫంక్షన్లో కూడా చేయలేదు. కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆ టైంలో ఆ మూమెంట్ వచ్చేసింది. వీళ్ళ వల్లనే మేము మా ఆయన డాన్స్ చేశాడు. అంటే మా ఆయన కొలీగ్స్ కానీ చాలా ఓన్ బ్రదర్స్ లాగా ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళు ఫోర్స్ చేయగానే వచ్చి డాన్స్ చేశాడనమాట. సరే, అది నాకు ఒక మంచి బెస్ట్ మెమొరీ. నా పెళ్ళిలో డాన్స్ చేయలేదు కదా, సో ఇక్కడైతే మంచిగా హ్యాపీగా మెమొరీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది ఆ కేక్ చూసి. ఎందుకంటే తనకు నచ్చినట్టుగా చేయించాము మేము. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అసలు మా చేతుల్లోకి కూడా రాలేదు ఆమె. ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు పిల్లలందరూ. అసలు ఎక్కువ రెడీ కాలేదు ఆమె. మస్తు చలి పెడుతుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, సో చాలా చలి ఉన్నది. ఆమెకి ఇట్లా రెడీ అయితేనే బాగుంటుంది అనమాట. సింపుల్గా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఆ బొమ్మ కోసమే కేక్ కట్ చేయకుండా అక్కడ కాసేపు ఏడ్చింది. సో, ఇంకా అది ఇచ్చేసిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే దిగింది. ఎక్కువ దిగలేదు, ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మా పెద్ద పాప డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఇంకా తను స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అందరం డ్యాన్స్ స్టార్ట్ చేసాము. ఇంకా అక్క వాళ్ళు వాళ్ళందరూ కలిసి పాపకి కేక్ పెట్టేసి ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చారన్నమాట. మేమైతే చాలా మంచిగా ఉంటాము, ఫ్రెండ్స్ లాగా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. అన్నవాళ్ళు కానీ మేము కానీ
4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా ఆంటీ రాలేదు కానీ మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంటాము. ఏదైనా కూడా అందరం షేర్ చేసుకుంటాము. ఇంకా మేమైతే కొన్ని స్టిల్స్ దిగాము. తెలిసిందేగా మనం ఎక్కడికి వెళ్ళినా స్టిల్స్ అయితే ర్యాండమ్గా ఇస్తూనే ఉంటాము. ఇంకా అక్కడ కొన్ని కొన్ని బొమ్మలు అట్లాంటి పిల్లల కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి. వాటితో ఆడుతూ ఉన్నది. ఇంకా తర్వాత వీళ్ళైతే ఒక టెడ్డీ బేర్ ఇచ్చారనమాట తనకి గిఫ్ట్. వీళ్ళ చిన్న పాప అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసిండ్రు. ఇంకా కొన్ని స్టిల్స్ అయితే దిగారన్నమాట. మా ఫంక్షన్స్లలో చిన్న చిన్న బర్త్డేస్లలో వీళ్ళిద్దరి పాత్ర కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వస్తే ఇంకా కంప్లీట్గా నవ్వుకుంటూనే ఉంటాము. అసలు తెలియదు, టైం తెలియదు, అట్లా చిల్ అవుతాము. ఇంకా తర్వాత ఇక అందరం చిల్ అయ్యాము. మస్తు హ్యాపీ అనిపించింది. మస్తు డ్యాన్స్ చేసేళ్ళు అందరూ. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారన్నమాట మా దాంట్లో. అట్లుంటుంది, ఎంజాయ్ చేస్తాం అన్నట్టు మంచిగా. ఇంకా కొన్ని కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటూ మంచిగా డ్యాన్స్ చేసాము. నిజంగా ఇట్లాంటి మంచి ప్లేస్లలో మంచిగా ఎంజాయ్ చేయాలి. అసలు తెలియట్లే, ఆ టైం తెలియలే. మేము అనుకున్నాము 1 అవర్ సరిపోతుందిలే, ఏముందిలే 1 అవర్లో అనుకున్నాం. కానీ చాలా టైం అసలు తెలియలే టైము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాలా మిగిలింది. ఇంకా బయట అయితే కొంతమంది పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసినాము. తర్వాత ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. మేము తినేసేసరికి 11:30 అట్లా అయిపోయింది నైట్. ఫుల్ చలి పెడుతుంది. ఇంకా వీళ్ళ బిల్డప్లు మామూలుగా ఉండయి. భలే అనిపిస్తుంది. అందరం కలిసి తింటా మంచిగా అనిపించింది. ఒక మంచి మూమెంట్ అన్నమాట ఇది 2025లో. సో మంచిగా బిర్యానీ తినేసినాం. నా బిడ్డకి ఒక బిర్యానీ అంటే ఒక ఎమోషన్. ఖచ్చితంగా నాకు బిర్యానీ ఉండాలి బర్త్డేకి అని మస్తు చెప్పింది వాళ్ళ డాడీకి. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.